శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యై నమః. శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు మనం శంకరాచార్యుల వారి సౌందర్య లహరిలోని 96వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు అందరము కలిసి పఠిద్దాం. కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యాః కో వా న భవతి పతికైరహి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీ నామచరమే కుచాభ్యామాసంగః కురవకతరోరప్యసులభః గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమవిదః హరేః పత్నీం పద్మాం హరసహచరీం అద్రితనయాం తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమమహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషీ కదా కాలే మాతః కథయా కలితా రక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణనిర్నేజనజలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా ధత్తే వాణీ ముఖకమల తాంబూలరసతాం సరస్వత్యా లక్ష్మ్యా విధిహరిసపత్నో విహరతే రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరంజీవన్నేవ క్షపితపశుపాసవ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం త్వత్తజనవాన్ ప్రదీపజ్వాలాభిః దివసకర నీరాజన విధిః సుధాసూతేశ్చంద్రో ఫలజలలవైరర్ఘ్యరచనా స్వకీయైరంభోభిః సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిః తవ జనని వాచాం స్తుతిరియం. ఇక్కడితో మొత్తం సౌందర్య లహరిలోని 100 శ్లోకాలను పారాయణం చేసే భాగ్యం మనకు కలిగింది. శ్రీ శంకర భగవత్పాదుల వాక్కుల అమృత ఝరి సౌందర్య లహరి. శంకరులు త్రిలోకాలలో నశించని శాశ్వత సౌందర్యం కలిగిన జగన్మాత యొక్క వర్ణనను సౌందర్య లహరి స్తోత్ర రూపంలో మనకు అందించారు. ఈ స్తోత్రమంతా అమ్మవారి మంత్ర తంత్ర యంత్ర యోగ కవిత రహస్య సౌందర్యాలతో నిండి నిబిడీకృతమై ఉంది. ఇటువంటి అఖండ సచ్చిదానంద తత్వాన్ని లోకానికి అందించిన శ్రీ శంకరులకు మన హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు ఇంతటి మహత్తరమైన శ్లోకాలను కొన్నింటినైనా పఠించి అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందుదాము. శ్రీమాత్రే నమః.